అందరికీ శనార్థులు మంచిగున్నారా? నేను ఈరోజు ఈ శ్రీశైలం రోడ్లో పోతున్నా. పోత వెల్దండ కాడికి రాగానే హైదరాబాద్కి నుంచి 72 కిలోమీటర్లు ఉంటుంది మన వెల్దండ కాడికి రాగానే అక్క గిడని 5 కిలోమీటర్లు లోపలికి పోతే గుండాలు ఉన్నది అక్క అన్నారు. ఆడ పెద్ద కామాన్ కనబడ్డది. అయ్యో గుండాలంటే గిడనేనా పోయి చూసొస్తామా అంటే లోపలికి వచ్చిన. ఈరోజు సోమవారం కదా, సోమవారం పూట స్వామి దర్శనం చేసుకుందాం. గుండాల రామలింగేశ్వరుడు చాలా ఫేమస్, 7 గుండాలు ఉంటాయి ఆడ అని ముచ్చట చెప్తే చూద్దాము అసలు ఏందో అని వచ్చేసరికి మంచిగా పెద్ద రాగి చెట్టు యాప చెట్టు కలిసి ఉన్నాయి. ముద్దుగా అనిపించింది చూడండి. హాయిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. గుడంతా కూడా ఇప్పుడు పెద్ద బంగ్లా కట్టిండ్రేదో ఇది కూడా చూసుకోవాలి. ఓహో తేరు, పెద్ద తేరున్నది అమ్మ. ఇది ఎంత గట్టిగా ఉన్నది చూడండి, వెనకటిది పెద్ద రథము. ఇంత పెద్ద రథము. ఈ రథం మీద స్వామి ఉత్సవం జరుగుతుంది కదా. అవతల కట్ట చూడండి, ఎదురుగా గాలిగోపురం అంటారు కదా, అగో అది గాలిగోపురము. ఈ రథము ఆ గాలిగోపురం చుట్టూ తిరిగేసి వస్తుంది. నిజంగా జాతర అప్పుడైతే జాతర పోయి మన ఈ రథం తాడు చూడండి ఎంత పెద్దగా ఉన్నది, దొడ్డు. మో ఇదే చిన్న బరువు లేదు. దీన్ని ఎట్లా గుంజుతారో ఇంత బరువుది. పైకించి గమనించిండ్రా? ఓ ఏమో నేను ఏమో అనుకున్నా. ఇవి మామూలు పయ్యలు కాదు, రాతిగిర్రలు. ఇవి రాయితో చేసినటువంటి పయ్యలు, రాతిగిర్రలు అంటారు కదా. అది 1 2 3 4 5 6 7 8 పయ్యలు. ఇది ముందు నడుస్తుంటుంది చిన్నది, ఎంటకెంచి ఇది దీనికి దానికి జైంట్ ఉన్నదా అని చూస్తున్నా. మొత్తానికైతే పెద్ద రథము. ఇక్కడికి లోపట్టుకోదాం పండి, చిన్న పెద్దగా లేదు. ఈ షెడ్డు చూడండి, వెనకటికి ఎప్పుడో కట్టిన షెడ్డు. అవి చూసిండ్రా దూలాలు? ఆ దూలాలు మన రైలు పట్టాలు ఉంటాయి కదా, అగో అసుంటి పట్టాలు అంత దొడ్డి పెద్దవి పెట్టిండ్రు. మస్తు పెద్దగా ఉంది. నడుండి ఇటు బందుకు పోదామండి. ఓహో ఇక గుడికాడికి పోదాము. పెద్ద షెడ్డు కంచి పక్కకంచి లోపలికి పోతుంటే మామూలుగా ఈడ చూస్తే ఒకసారి ముద్దుగా వంటకింట అంతా వేసుకున్నారు వీళ్ళు. ఏమనుకుంటారు? అన్నము కూరగాయలు, మరి కూరగాయలు పప్పు వండుకుంటారు. ఏడికించి వచ్చిండ్రు? రాసూరు దగ్గరనేనా? దగ్గర రాసూరు అంటే ఏం మొక్కుకున్నారు? ఏం కథ? మా పెద్ద పిల్లగా సుస్తా అయినది, గప్పుడు సార్ కారం వచ్చిన మంచిగా అయ్యిండు. స్వామికి మొక్కు తీర్చుకుంటామంటే వచ్చింది. ఇట్లా 108 ప్రదక్షిణాలు 118 ప్రదక్షిణాలు చేసి. నీ పేరు ఏం పేరు అక్క? నా పేరు మాసమ్మ. మాసమ్మ వాళ్ళ కొడుకు ఈయన. ఏం పేరు తమ్మి? మల్లేష. ఏం మొక్కుకున్నారు తమ్మి? నీ మొక్కేనంట కదా అక్క చెప్తున్నది. అప్పుడు నాకు కరోనా వచ్చినప్పుడు చాలా సీరియస్ ఉండే, చనిపోయే పరిస్థితి ఉన్నది. అప్పుడు మొక్కిరు, ఇప్పుడు రథం పెడుతున్నాం, మొక్కు నెరవేర్చుతున్నాం. తమ్మి ఇట్లా ఈడ మొక్కుకుంటే ఇట్లా 118 108 సుట్లు తిరుగుడు అట్లా ఏదో చేస్తారంట కదా. నువ్వెన్ని తిరిగినావు తమ్మి? నేను ఇప్పుడు ఏం తిరగలేదు, ఇంకా తిరగలేదు. మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతా అని నానుడు. ఇక్కడ మీరే ఊరు? అది వెల్దండ మండలం రాచూరు గ్రామం. రాచూరు గ్రామం వాళ్ళు ఎవరెవరు వచ్చిండ్రు? ఎంతమంది వచ్చిండ్రు? మా భార్య, మా చెల్లెలు, చుట్టుపక్కల బంధువులు, మా పిల్లలు అందరం కలిసి వచ్చి రథం పెడుతున్నాడు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. మరి ఇంక భోజనాలు రెడీ అవుతున్నాయి మేడం. రథం అయిపోయినాక రెడీ అవుతామని. వంట చేసుకుంటున్నారు. అయితే కాశీకి ఇక్కడికి అవినాభావ సంబంధం ఉన్నది నానుడి. కాశీకి ఇక్కడికి అవినాభావ సంబంధం ఉన్నదా అంట. మీరమ్మ ఎక్కడికెంచి? వీళ్ళే ఈ తమ్మునోళ్ళేనా మీరంతా? నీకేమవుతుంది మాసక్క? ఆంటీ అంటే రిలేటివ్స్. మీ రిలేటివ్స్. నీకురా? నాయనమ్మ అవుతుంది. చదువుకుంటున్నావా? వీరికి ఇప్పుడు తొలితొచ్చిడా? ముందు ఎప్పుడన్నా వచ్చినావా? వచ్చినా ముందు. ఎప్పుడు వచ్చినావు? ఏ తరగతిలో ఉన్నప్పుడు? 5th అట్లున్నప్పుడు వచ్చిన. నువ్వు చెల్లి? నేను ఇప్పుడే వచ్చిన, ఫస్ట్ టైం. మీ అమ్మోళ్ళు ఎక్కడరా? అచ్చంపేట సైడ్.
ఈ అక్కోళ్ళతోటి చూద్దామని వచ్చిండ్రా. పిల్లలు ఎవరు లేరు. కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైందంటే నీ పేరేందమ్మాడు? అంజలి. అంజలి ఫస్ట్ టైం వచ్చింది ఈ గుడికి. నువ్వన్నా నువ్వెవరితో వచ్చినావు? నేను ఎవరితో రాలేదు మేడం. ఈడేం చేస్తావు మరి? నేను ఒకప్పుడు ఈడ షాప్ పెడుతుండే, అయితే ఇప్పుడు బంద్ చేసేసిన రీసెంట్గా. మాది జడ్చల్ల. జడ్చర్లోళ్ళు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడికి వస్తే? నేను 98 నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఆ, 98 నుంచి వస్తుండే. అప్పుడు ఇక్కడ లేకుండా ఇటు ఉండే జాతర మొత్తం ఇదంతా లేదు. అప్పుడు డెవలపింగ్ ఎంత మేము వచ్చినప్పుడు ఓన్లీ గుండం ఉండే, స్నానాలు చేస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు జనాలంతా. ఈ గుడి ఇదంతా చుట్టుగోడ ఇవన్నీ ఏం లేకుండా ఇది ఓన్లీ ఇది పెద్ద పాతగోడలు మాత్రమే ఉన్నాయి. ఎంత డెవలపింగ్ లేదు అప్పుడు. ఈ అన్న 98 కెంచి చూస్తున్నాడంట గుడి. అప్పుడు ఇంత పెద్దగా లేకుండానంట. అక్క ఎట్లా నడుస్తున్నది ఇదంతా, ఏం కథ? అట్లనే నడుస్తుంది ఇక. శివరాత్రి నుంచి అయితే స్టార్ట్ మంచిగా ఎన్ని వస్తుంది. రోజులు ఉంటుంది మంచిగా? 15 రోజులు. 15 రోజులు శివరాత్రి నుంచి కావన పున్నం దాకా. శివరాత్రికి నుంచి కామన్ పున్నం దాకా 15 రోజులు జాతర నడుస్తుంది. టెండర్ వాడతారు, కొబ్బరికాయల టెండర్. ఈ తేపకు నువ్వు తీసుకున్నావు కొబ్బరికాయలు టెండర్? తీయలే, వేరే వాళ్ళు అయితే నేను ఇక్కడ నిలబడ్డందుకు అమ్మ అని చెప్పిపోయిండు ఆయన. ఇక్కడ ఊడుస్తాం, మేము ఊడ్చనీకి వచ్చినాం. ఊడుస్తాం, పొద్దుగాల ఊడ్చి వెళ్ళిపోతాం. ఈ అక్క ముద్దుగిడ కొబ్బరికాయలు అమ్ముతున్నది. ఏం పేరమ్మా నీ? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఎంటకు పెద్ద పుట్టున్నది. ఈ ఎప్పుడన్నా భయం అవుతుందా? ఇటు దిక్కు తిరిగితే నువ్వు ఊడుస్తావు కదా? ఊడుస్తా. ఏమైనా భయం అంటే ఇంకెప్పుడు అది వెళ్ళే టైంకి అమ్మవారు ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు. అందులో ఊడుస్తాం, నీళ్ళు చల్లుతాం, ముగ్గు పెడతాం. మంచిగా ఉన్నది చూసిండ్రా. ఇట్లా అని మెల్లగా వస్తుంటే మీరు దర్శనంకి వచ్చిండ్రా అమ్మా లేకపోతే? మా ఊరు ఈ ఊరే. మీ ఊరే. ఎట్లా అనిపిస్తుంది పెట్టదు? పబ్లిక్ అందరు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటుంటారు, మీకేమనిపిస్తుంది? బాగుంటుంది, ఎందుకంటే మా ఊర్లోనే ఇంత పెద్ద గుడి ఉంది, అందరు వచ్చి ఇక్కడనే ఉంటారు. మంచిగా నిమ్మలం. మీరు వస్తారా అసలు దర్శనానికి? ఎప్పుడన్నా వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తారు? ఫెస్టివల్స్ అప్పుడు. ఫెస్టివల్స్ అప్పుడు వస్తారు. చదువుకుంటున్నావు బెట్ట? నువ్వు ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓ అమ్మనే, ఈ పూట పిల్ల చూడండి అమ్మ, బీటెక్ సెకండ్ ఇయర్ అంట. ఏడ చదువుతున్నావు బెట్ట? మొయినాబాద్. నువ్వమ్మడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. వీళ్ళని చూడండి అమ్మ ఒకసారి. 8వ తరగతి 9వ తరగతి పిల్లలు అనుకున్నా. ఈమె డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట, ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ అంట. అక్క నమస్తే, నీ పేరు ఏమడిది? నా పేరు తానమ్మ. తానమ్మకి ఏం చేస్తావు? గుళ్ళ సీపర్. గుళ్ళ సీపరు. ఎట్లా అనిపిస్తుంది అక్క గుళ్ళ సేవ చేసుకుంటే? మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతం. మంచిగానే ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిమ్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళకి లోపలికి పోదాం పండుగ. గుళ్ళకు రాగానే చల్లగా ఉన్నది మంచిగా. లోపలికి వస్తే ఇటు దిక్కొక అర్ర ఇటు దిక్కొక అర్ర లెక్క ఉన్నది. ముద్దుగా ఉన్నది కదా, ప్రశాంతంగా ఉన్నది, చాలా చల్లగా ఉన్నది. ఇక్కడ మామూలుగా గుడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఉండాలనుకుంటే, సత్రాలు గిత్రాలు ఉన్నా లేకపోయినా గుడికాడ జరసేపు నిద్ర చేయాలనుకుంటే అమాస పుట్ట చాలా మంది వస్తుంటారు శివనాలయానికి. అట్లాంటి వాళ్ళు పండుకోనికి జాగా మంచిగా ఉంది కదా. లోపలికి పోదామండి ఒకసారి. గంట కొడతా పర్వాలేదు, ఇది నాకు గుర్తున్నది. స్వామి రామలింగేశ్వర స్వామికి జై అనుకుని లోపలికి రాగానే శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము. ఆహా, వీరభద్రుడు స్వామిని చూడండి ముద్దుగా. మంచిగా నిమ్మకాయల దండేసి స్వామిని తయారు చేసిండ్రు. స్వామిని చూసుకొని దండం పెట్టుకోండి. అది రామలింగేశ్వర స్వామి గుడి. ఒకసారి నడుండిపోయి స్వామి దర్శనం చేసుకుందామండి. ఓహో, ధ్వజస్తంభం చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నదో. స్వామి ఆలయంలోకి వస్తే మస్తు పెద్దగా ప్రశాంతంగా ఉన్నది ఆలయం అంతా కూడా. ధ్వజస్తంభం కాడ ఒకసారి దండం పెట్టుకుందామండి. ఎందుకంటే గుడికి మనం వస్తే ధ్వజస్తంభానికి దండం పెట్టుకుంటే నేను వచ్చిన స్వామి అని అటెండియన్స్ చేసుకుంటారు కదా, హాజరు, అదనమాట. హాజరు వేసుకున్నాడు అడనే ధ్వజస్తంభం కాడ. ఒకసారి లోపలికి పోదాం పండిగా. ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయము, చాలా పాత గుడి. ఒకసారి లోపలికి పోదాం పండి.
ఎంత చల్లగా ఉన్నది కదా. ఇవన్నీ కూడా రాయి కట్టడం కాబట్టి ఇంత చల్లగా ఉన్నది. గుళ్ళకి రాగానే స్వామి వినాయకుడు ఉన్నాడు ఈడ. అటుకెంచి లోపలికి పోతే నందిని దాటి లోపలికి పోయి ఇగో ఒక్కసారి స్వామి నేను వచ్చిన అని దండం పెట్టుకుందామండి. గుండాల అంబ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మంచిగా అనిపించింది. అరే స్వయంభు లింగం అంటే పబ్లిక్ బాగానే వస్తారు ఇక్కడికి. ఈ లింగానికి మస్తు ప్రత్యేకత ఉన్నది. ఇవన్నీ ముచ్చట్లు విన్నాక ఒకసారి పంతులు స్వామితో మాట్లాడి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. స్వామి చల్లగా చూడు, నన్ను మా పబ్లిక్ అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచు, ఐశ్వర్యంతో ఉంచు, నిమ్మలంగా ఉండేటట్టు చూడు స్వామి. నమస్తే. 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 ఏం పేరు స్వామి? నా పేరు సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ స్వామి, ఎక్కడ మీరు? నేను ఇక్కడే గుండాల గ్రామంలో, స్వగ్రామం ఇక్కడ. ఇది సొంతూరు? సొంతూరు. ఈ స్వామి పూజలకి ఎప్పటికెంచి మీరు? నేను మా తాతలు అనువంశికంగా దీన్ని దేవాలయం చేస్తూ వస్తున్నారు. తాత, నాన్నగారు, తర్వాత నేను వరుసగా అనువంశికంగా చేస్తూ. అదే ఇట్లా వంశపారంపర్యంగా వస్తున్న వంతు మీకు? వంతు మాకు అట్లా. స్వామి నువ్వంతా చెన్ని నీళ్ళ నుండి చేసి? నేను అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రభుత్వంలో వచ్చింది. అందరికి నలుగురికి ఉద్యోగస్తులం, నలుగురం చేస్తూ ఉంటాం. నలుగురు అన్నదమ్ములు. ఒక 4 సంవత్సరాలు అయిందా చేయబట్టి? నేను 8 సంవత్సరాలు అవుతుంది. 2017 నుంచి 17 నుండి చేస్తాను. స్వామి నీకు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా తెలుసు ఈ గుడి? పెద్దగైనకి ఎట్లా అనిపిస్తుంది? మా తాతలు చెప్పేది ఏంటంటే ముందుగా శివుడేమో భూగర్భంలో నుంచి ఉద్భవించాడు. రాముల వారు స్వయంగా తన చేతులతో పూజించినటువంటి శివలింగం. అంటే రామలింగేశ్వరుడు అంటే రాముడు ప్రతిష్ఠించిన అదే విధంగా. అయితే రాముల వారు ఒకానొక సమయంలో వెనకాల తెలియని ఒక నీడ వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ నీడ ఎందుకు నా వెనకాల వస్తుందని చెప్పి వశిష్ఠుల వారు తన కులగురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. స్వామి ఏంటి ఒక తెలియకుండా నా వెనకాల ఒక నీడ వస్తుంది, మరి ఏంది దాని పరిస్థితి అని అంటే, అది నువ్వు బ్రహ్మహత్య మహాపాతక దోషం అనేది కొద్దిగా సూచిస్తుంది. దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. కాశీకి వెళ్ళి వారణాసి గంగా ప్రవాహంలో ఒక బాణం సంధించు, అది వెళ్ళి ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్తారనమాట. అక్కడ కాశీకి వెళ్ళి గంగా ప్రవాహంలో ఈశ్వరుని ప్రార్థన చేసుకుని ఒక బాణం తీసి భూగర్భంలోకి వేస్తాడనమాట. ఆ భూగర్భంలోంచి వచ్చినటువంటి బాణము అనేకమైనటువంటి అరణ్యాలన్నీ తిరుగుతూ ఇక్కడ వచ్చి ఒక కొండ పెకిలించుకుంటూ పుట్టింది. మనకు ఒక గుండం లాగా ఏర్పడడం జరిగింది. 7 గుండాలుగా ఏర్పడింది. ఆ బాణం చేత 7 పెకిలించుకుంటూ 7 గుండాలుగా ఏర్పడింది. తర్వాత కాలక్రమేణా కొద్ది రోజుల తర్వాత రాముల వారు ఆ బాణాన్ని చూసి, అరే నేను వదిలిపెట్టిన బాణం ఇక్కడికి వచ్చిందేమో అని చెప్పి ఇక్కడికే వచ్చి ఈశ్వరుని ప్రార్థిస్తే భూగర్భంలోంచి శివుడు ఉద్భవించడం జరుగుతుంది. ఆ ఉద్భవించినటువంటి శివలింగానికి మరలా స్వామికి నమస్కారం చేసుకుని ఒక బాణాన్ని ఏదైతే ఇక్కడికి పెకిలించుకుంటూ గుండం పుట్టిందో ఇక్కడికి గంగా ప్రవాహం రావాలని చెప్పి ఒక బాణాన్ని ఈశ్వరుడిని ప్రార్థన చేసుకుని మళ్ళీ భూగర్భంలోకి సంధిస్తే అది స్వరంగాల మార్గము చేత కాశీకి తగిలి ఆ కాశీ నుంచి ఇక్కడికి ప్రవాహం రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ప్రవాహంతో శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఇప్పటికి నిత్యము కూడా. ఆ ప్రవాహం ఎక్కడికి వస్తుంది? కాశీ నుంచి ప్రవాహం అది స్వరంగాల మార్గాల చేత ఏర్పడినటువంటి కాశీకి అక్కడి నుంచి రావడం. తర్వాత ప్రతిరోజు మొదటి అభిషేకం కూడా ఆ గుండంలోంచి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాతే అభిషేకం ప్రారంభం. మరి ఈ 7 గుండాల ముచ్చట ఏంటి స్వామి? ఆ బాణమే 7 గుండాలు అంటే ఒక రాయి పెగిలించుకుంటూ 7 గుండాలుగా ఏర్పడింది అనమాట. ఆ ఏర్పడినటువంటిదే సప్త కోనేరులు. దాన్ని 7 గుండాలుగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు బయటనే అక్కడ అంత మూసేసి ఉన్నది కదా స్వామి, అదంతా ఆ కోనేరులలో కేవలం ఓనికే లేదా? అక్కడికి ఏం లేదు. ఈ మొదటి గుండంలోనే స్నానాలు, తర్వాత కొన్ని నీళ్లు తీసుకొచ్చి భక్తులు ఇక్కడ చాలా మంది ఏంటంటే గ్రహ దోషాలు లేకపోతే సంతానం లేని వాళ్ళకి సంతానం కోసము చాలా ఎక్కువ భక్తితో నమ్ముతారు అనమాట. దేవాలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి ఆ గుండంలోంచి ఒక చెంబు నీళ్ళు తీసుకొచ్చి శివుడి మీద పోస్తే తన యొక్క కోరిక నెరవేరుతుందని అతి ప్రాచీనమైనటువంటి నమ్మకం చాలా ఇక్కడ. అందుకని ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి ఓ చెంబు
చెంబు నీళ్లు కాశీ గంగా ప్రవాహంలా అనే భావన చేసుకుంటూ ఆ నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ. అదే ఆనవాయితీగా వస్తూ ఉంది. చాలా ఇప్పటికి కూడా ఏదైనా మొక్కు ఉంటే 108 ప్రదక్షిణలు చేస్తారు. ఆ శివుడికి యొక్క నీళ్లు తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం చేసి వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చుకుంటూ జరుగుతుంటుంది. అట్లా చాలా మందికి జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక సంవత్సరం ముందు ముడుపు కడితే సంవత్సరం తర్వాత అది నెరవేరిపోతుందని తప్పనిసరి అన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కువ ముడుపులు కూడా కనిపించవు మనకి. వచ్చే సంవత్సరం ప్రతి జాతరకి గట్టిరంటే మళ్ళీ జాతర వరకు వాళ్ళ యొక్క మొక్కు అంతా కూడా నెరవేరిపోతుంది. ఇప్పుడు జాతరలు ఎప్పుడైతే స్వామి? మనకు శివరాత్రి మొదలుకొని 15 రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాలు అవుతుంది. నాకు చెప్పకపోతే నేను వచ్చి చూసిపోతుంటే జాతర. అయ్యో, అందులోనే ప్రత్యేకంగా శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు, మళ్ళా పాల్గొన శుద్ధ పంచమి రోజు మనకు పెద్ద రథోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారి ఊరేగింపు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ 15 రోజుల కార్యక్రమం మళ్ళీ జాతర అప్పుడు నన్ను వీలు తప్పకుండా ఒకసారి నాకు చెప్పుండి నేను వచ్చి చూసిపోతా జాతర. స్వామి నాకు ఒక్కసారి గుండాలు చూపిస్తారా? అంటే 7 గుండాలు అంటే 7 గుండాలు ఉంటాయా అని నాకు ఎప్పుడు అనుమానమే ఉంటుంది. అందుకని చూద్దాం. తప్పకుండా చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే అంబా రామలింగేశ్వర స్వామి అని అడుగుతున్నారో దానికి ఇక్కడ మీకు విశేషం అంతా చెప్తాను, అక్కడ తెలిసిపోతుంది మీకు. ఓహో, ఈడ అమ్మవారు ఉన్నారు. స్వామి, ఈ అమ్మవారు ఏందన్నట్టు మరి? అమ్మవారు పార్వతీదేవి. అయితే మీకు ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో శివుడి గురించి, అదే విధంగా శివుడిని ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారు రాముల వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత కైలాసంలో పార్వతీదేవి అడుగుతుంది, ప్రతి క్షేత్రంలో నేను ఉన్నాను, మరి ఈ క్షేత్రంలో నేను ఎందుకు లేను అని అడిగితే పార్వతీదేవికి ఒక వరం ఇస్తాడనమాట. ఈ క్షేత్రానికి నీవే స్వయంగా వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత నీకు మొదటిగా వచ్చిన వారు దర్శనం చేసుకుంటారు, అలాగే నా నామధేయం ముందు నీ పేరే ఉంటుంది అని చెప్పి అమ్మవారు ఒక ఆవు ధ్వని చేత చూడడం జరిగింది. అందుకని అమ్మవారి పేరు అంబాదేవి. అలాగే అంబా అంటే దేహి అని అర్థము, పార్వతి అని కూడా అర్థం అనమాట. అందుకని అంబా రామలింగేశ్వర స్వామి వారు. అందుకని అమ్మవారి పేరు ముందుంటుంది. రాముడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వరి అనే నామధేయంతో పిలువబడుతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు శాంత స్వరూపం, ఓరకంట చూస్తుంది అమ్మవారు. ఎందుకంటే కైలాసం నుంచి దిగి వస్తుంది భువికి, కాబట్టి అమ్మవారు ఒక కన్నుతో ఇలా స్వామివారిని చూస్తూ ఉంటది అనమాట. చూస్తూ ఉంటది, అదే విధంగా చూస్తూ ఉంటది అమ్మవారు కూడా. ఇప్పుడు మనం గమనించి చూసినట్టయితే అమ్మవారు అటు చూస్తున్నట్టుగా కనబడుతుంది మనకు. ఎందుకంటే ఈ కనుపాప నల్లటి కనుపాప ఇక్కడికి వచ్చి ఈ సూపు అటు పోతుంది కాబట్టి అమ్మవారు ఓరకంట చూస్తున్నట్టు. కైలాసంలో ఏకాంత సమయంలో ఇక్కడికి వస్తారు కాబట్టి ఓరకంట స్వామివారు చూస్తూ అలానే కూర్చున్నారు అనమాట ఇక్కడ. అదే విధంగా విగ్రహ ప్రతిష్టాపన. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎంత భక్తి, ఎంతమంది స్వామిని కొలుచుకున్నారు. స్వయంగా రామచంద్రమూర్తే వచ్చి ఆ శివయ్యని ఇక్కడ ప్రతిష్టాపన చేసిండు అంటే నిజంగా మన అందరం ఎంత అదృష్టవంతులేం కదా. నాకు అసలు ఈ గుండాల అని మస్తేళ్ళ నుండి వింటున్నా, కానీ ఈరోజు స్వామి నన్ను ఇక్కడికి రావడానికి అనుగ్రహం ఇచ్చిండు కాబట్టి, దేవుడి దయ ఈరోజు నా మీద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు స్వామిని చూసేటటువంటి భాగ్యం కలిగింది. స్వామి, ఇంత మంచి అమ్మవారిని చూసిన తర్వాత గుండాలు కూడా చూపిస్తే అవి కూడా చూసి జరిగే పబ్లిక్ తోటి మాట్లాడుకుంటాను. తప్పకుండా. ఈడు ఎందుకు సత్యనారాయణ స్వామి కథ చెప్పుకుంటున్నారు? వాళ్ళ యొక్క నమ్మకం, ఏదైనా కోరికలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము, ఇప్పటిదాకా అభిషేకం ఎంత విశేషంగా చెప్పుకున్నామో ఇక్కడ స్వామివారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా అంతే విశేషం. అందుకే ఇక్కడికి చాలా మంది అమ్మవారికి ఎదురుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. చూసిరా, నమ్మకము ఎంత గొప్పదా అంటే మనం ఏది నమ్మితే భగవంతుడు అది చేస్తాడు అనుకుంటాం కదా. న్యాయమైన కోరిక అనేది ఉండాలి, నీతిగా ఉండాలి కోరిక, కానీ స్వామి కాదు అనేది ఏది ఉండదట. అటు దిక్కు అమ్మవారు, ఇటు దిక్కు అయ్యవారు, నడిమిట్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఈ స్వామి ఏంటి స్వామి బయట? ఇక్కడ ఏంటంటే మనకు రాముడు ప్రతిష్ఠించిన తర్వాత వెనకాలే వచ్చినటువంటి ఋషులందరూ ఏం చేశారంటే, ఇది కాశీ స్వరూపంగా ప్రతిష్ఠించేటటువంటి శివలింగం కాబట్టి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల స్వరూపంగా 12 శివలింగాలతో ఈ యొక్క క్షేత్రం విరాజిల్లాలని చెప్పి 11 శివలింగాల్ని వెనకాలే వచ్చినటువంటి ఋషులందరూ కూడా ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. అందులో ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారిని వృద్ధ మల్లేశ్వరుడు అని అంటారనమాట. ఏంటంటే అమ్మవారు రాగానే ఎదురుగా
విధంగా అందరికీ దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క శక్తిని మనం తట్టుకోలేం కాబట్టి మధ్యలో వృద్ధమల్లేశ్వర స్వామివారు ఉండి ఆ శక్తిని ఆపుతూ మనకు దర్శనమిస్తూ ఉంటారనమాట. అలాగే ప్రతిరోజు సాయం అంటే రాత్రి సమయం తర్వాత ప్రాతకాలం నందు ఇక్కడ చాలా ప్రతీది చాలా ఆచారం పూర్వం నుంచి కూడా వచ్చేటువంటి ఆచారం ఏంటంటే స్వామివారి చుట్టూ అమ్మవారు ప్రదక్షిణ చేసి వెళ్తుందట రాత్రి సమయంలో. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని సౌండ్స్ గజ్జల సౌండ్ అటువంటివి కూడా చాలా మంది వినబడడం జరుగుతుంది అనమాట. చాలా మంది పూర్వం చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ పడుకుంటే కూడా కొంత ఇబ్బంది పడేవారు. ఈ మధ్య అందరూ కూడా భక్తితో పడుకుంటున్నారు. ఇప్పుడు ఏం లేదు, ఏం లేదు. వెనకటికి ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. ఈ స్వామిని చూసి అమ్మవారు అసొంటిది వచ్చి స్వామి చుట్టూ తిరుగుతుందంట. మనం ఇంత దూరం వచ్చినాము, నేను ఒక 5 చుట్లు తిరుగుతా, జర్ర ఆగుంటే తర్వాత ఈ స్వామిని తీసుకొని గుండాల కాడికి తీసుకుపోతా. స్వామి వృద్ధ మల్లయ్య అంటే మల్లయ్య మామూలు మల్లయ్య కాదు. ఈ మల్లయ్య చాలా కోపం ఉంటుంది నిజానికి మల్లయ్యకు, కానీ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉంటుంది. ఓం నమః శివాయ. ఇక్కడ అయ్యవారు స్వామి గొప్ప గొప్ప ఋషులు అందరూ రామచంద్రుని వెనకాల నడిచి వచ్చిన వాళ్ళందరూ ప్రతిష్ఠించినటువంటి 11 లింగాలు ఉన్నాయట ఇక్కడ. మొత్తము ఈ స్వామి ఇక్కడ ఉండడానికి కారణం పంతుల స్వామి చెప్పినట్టు అమ్మవారి శక్తిని మనం ఎవరం తట్టుకోలేం కాబట్టి మధ్యలో ఆయన నుండి మనకు అమ్మవారిని ప్రశాంతంగానే, అమ్మవారు కూడా చాలా ప్రశాంతమూర్తి అని చెప్పిండ్రు కదా, అట్లా ప్రశాంతంగానే అమ్మవారు మన మీద కనికరం చూపించేటట్టు చేసిండ్రు. కానీ నిజంగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా శివయ్యను చూస్తే అట్లుంటుంది. అదే శివయ్య అంటే. రామునితో పాటు వెనకొచ్చినటువంటి ఋషులు ప్రతిష్టాపన చేసినటువంటి లింగాలు ఇవన్నీ కూడా ఒక్కటి స్వామి, రెండవ లింగము, ఇది మూడవ లింగము, 4, 5 లింగాలు ఇక్కడ ఉన్నాయి. మల్లన్న స్వామిది ఒక లింగం చూసినాం, బయట హోమాలు చేస్తున్నారు. యువతల బంధుకేమో నవగ్రహాలు ఉన్నాయి ముద్దుగా. మళ్ళీ ఇటువైపుకి వస్తే గుడిలో స్వామికి కుడి చేయి బంధుకేమో వీరభద్రుడు, ఆ స్వామి క్షేత్రపాలకుడు. ఇటుపక్కకేమో ఎడమ చేయి బంధుకు హనుమంతుడు. ఆ స్వామికి దండం పెట్టుకొని ఇటు వస్తే ఈడ ఇది 6వ లింగం అనుకుందాం. 6, 7, 8, 9. ఓం నమః శివాయ. ఇది 10వ లింగము. 10 లింగాలేమో ఇక్కడ 5 అక్కడ 5 ఉన్నాయి. వృద్ధమల్లన్న అన్నాడు కదా ఆ స్వామి, ఆయన 11వ లింగము. లోపలున్న రామలింగేశ్వరుడు 12వ లింగం. మొత్తము 12 లింగాలు ఉన్నాయన్నమాట. 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఈడ మొత్తము 12 లింగాలు ప్రతిష్టాపన చేసిండ్రు. ఇది గుండాల కాడ లోపల గుడిలున్నటువంటి గుళ్ళ ముచ్చట. నడుండి ఇక బయటికి పోదాం.
మొత్తానికి గుడి బయటికి వచ్చి గుండం కాడికి వచ్చినాము. ఇదేంది స్వామి ఇంత పెద్దగా ఉన్నది, ఈ లోయలాగా చూపిస్తున్నది ఏంటి స్వామి? ఇది అసలైన గుండం అదే అన్నమాట మనకి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల మనం చాలా పైన ఉన్నాం అనమాట. అసలైన గుండం అదే అన్నమాట మనకి. అంత లోతుంటది. అయితే పోయిన శివరాత్రికి, మొన్న శివరాత్రి కాక ఆ పోయిన శివరాత్రికి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొద్దిగా నీళ్ళని మేము తీసామన్నమాట పైకి. ఆ రోజు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి రేడికి నీళ్ళు తీస్తే ఎంత లోతున్నది అనేది తెలిసింది. లేదు, ఒక 140 అడుగుల లోతు తీసినాం. నీళ్ళే 140 అడుగుల లోతు తీసినాం. ఇంకా ఫ్లోయిడ్ అనేది పోతూనే ఉంది తప్పితే ఆ నీళ్ళని మేము ఆపలేకపోయినాం అనమాట. అంత లోపల కూడా చాలా నీళ్లు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళే దీన్ని నిర్ధారించారు. ఇంకా లోతు ఎంత ఉందో మాకు కూడా తెలియదు. మేము పైన మాత్రమే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని నిర్ధారించుకొని పైకి వచ్చినామని చెప్పి చెప్పారు అనమాట. ఓయమ్మ నే చిన్న పెద్దకు లేదమ్మా ఇది కోనేరు. స్వామి ఇప్పుడు మరి 7 గుండాలంటే ఎట్లా లెక్క పెట్టాలి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 2 గుండాలు. మిగతా గుండాలు వెనకాల ఉంటాయి అన్ని. అవతల బందికి ఏం చెల్లొస్తుందా స్వామి? ఇక్కడ బయట నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఒకటి, అటుది ఒకటి అన్నట్టు. అక్కడ 2 ఉంటాయి మనకు, రాళ్ళు ఉంటాయి. అక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట. అయితే మనకేంటంటే లోతు ఆ 2 రాళ్ళ వరకే తెలుసు. ఈ మధ్యలో 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ 2 రాళ్ళ అవతల మనకు లోతు అనేది అనంతం. ఇంకా ఆ లోతు అనేది తెలియదు అనమాట. ఇక అసలు అంత భయంకరంగా ఉంటుంది పైన. మొత్తానికి గుండాల కాడికి వచ్చి గుండంలో కాళ్ళన్న కడుక్కోవాలి. మీరు కూడా జరని నెత్తి మీద నీళ్ళు పోసుకోండి. స్వామి ఇప్పుడు 7 గుండాల పేరు ఎలా? అయితే ప్రత్యేకంగా దీనికి కాశీ నుంచి స్వరంగం ఉందనేది కూడా చిన్న విషయాలు తెలియజేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక సాధు మహామూర్తి ఉన్నటువంటి గుహ అన్నమాట. అది ఒకానొక సమయంలో ఇక్కడ అక్కడ ఆ సాధు మహామూర్తి ఏం చేశాడంటే కాశీలో స్నానం చేస్తూ తన యొక్క బెత్తం చేతిలో ఉన్న కర్రని జార విడిచిండు. అక్కడ జారిన తర్వాత ఆయన అన్ని క్షేత్రాల్ని దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్రానికి కూడా రావడం జరిగింది. అదే సమయంలో పూర్వంలో ఉన్నటువంటి మా తాతల వాళ్ళు ఏం చేశారంటే ఈ గుండంలోకి వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేద్దామనే సమయంలో ఆ కర్ర కనిపించింది అనమాట. ఇక్కడ అది తీసుకొని వెళ్ళి లోపల పెట్టేశారు. అది ఇది ఏందో మనకు తెలియదు కదా అని చెప్పి. తర్వాత ఆ సాధు మహామూర్తి ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత లోపలికి వచ్చి గుళ్ళో ఆ యొక్క బెత్తాన్ని చూసిండు. ఈ బెత్తం ఎక్కడిది స్వామి మీకు అని అంటే మాకు తెలియదు, గుండంలో దొరికిందంటే ఇది కాశీలో జార విడిచింది, ఇక్కడ ప్రత్యక్షమైంది అంటే కాశీ నుంచి స్వరంగం మీకు ఉంది స్వామి అని వారు చెప్పడం. మా తాతల ముత్తాతలు కూడా మాకు చెప్పారు కానీ ప్రత్యేక నిదర్శనం ఇదే మాకు అని చెప్పి ఆ రోజు కూడా వారు నిర్ధారించుకుని చాలా రోజులు ఇక్కడే ఉండి వారు ఇక్కడ నుంచి కూడా ప్రయాణం సాగించడం జరిగింది. ప్రత్యేక ఉదాహరణ అదే మనకి ఇక్కడ. స్వామి ఆ బెత్తము తర్వాత ఎప్పుడైనా కనబడ్డదా? ఆయన బెత్తం తీసుకుని వెళ్ళిపోయాడు? లేదు, దాన్ని మనం వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇప్పి ఆయన ఎక్కడెక్కడ క్షేత్రాలు తిరుగుతున్నాడో అది చూపించి తీసుకుని వెళ్ళడం జరిగింది అందరూ. లేకుంటే ఈరోజు మనం అది కూడా చూస్తుంటాం మంచిగా. స్వామి ఇది 7 గుండాలకు సంబంధించిన మొదటి 2 మిగిలినవి వెనకాల భాగంలో ఉంటాయి. ఎందుకంటే 2 గుండాలను చూసినాం, ఇటు 7 గుండాలల్లో 2 చూసినాం, ఇంకా 5 ఉన్నాయి. మొత్తానికి అవలబందుకేం శివలబందుకు వస్తే ఇది కూడా మొత్తం ఇక్కడికేంచి అటు. స్వామి ఇప్పుడు ఇటు ఇండ్లు ఉన్నాయి ఎన్ని గుండాలు? మొత్తం ఇంట్లో ఉన్నాయి 4 గుండాలు. ఇంకో గుండం చాలా దూరంలో ఉంది, అది మనకు కనబడదు. అయితే ఆ రాముడి యొక్క బాణానికే ఇవన్నీ పెకిలించుకుంటూ పుట్టిందనమాట. అయితే ఈ గుండం ఎప్పుడైతే పుట్టిందో ఈ గ్రామానికి కూడా పుట్టు గుండాల అంటే గుండం అనేది పుట్టింది, మనమేం తవ్వలేదు కాబట్టి పుట్టింది కాబట్టి పుట్టు గుండాల, అది కాలక్రమేణా గుండాలగా మారిపోయింది. తర్వాత ఈ లోపట కూడా రాముడు వదిలిపెట్టినట్టు బాణము గుర్తులు కూడా ఉంటాయి లోపట. అంటే లోపలికి వాటర్ ఫ్లోయిడ్ పైన ఉంది కానీ లోపల బాణం గుర్తులు, అమ్మవారి యొక్క చీర చిన్న చిన్న గుర్తులు ఇవన్నీ కూడా కనబడతాయి మనకి ఇక్కడ. అవి ఎప్పుడు కనబడతాయి స్వామి? ఈ ఫ్లోయిడ్ కొద్దిగా నీళ్ళన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా లోపల కూడా మనకు ఇంకో 30 మెట్లు ఉంటాయి లోపల. ఆ 30 మెట్ల దగ్గరలో ఎప్పుడు నీళ్ళు ఈ రేంజ్ లోనే ఉంటాయా, కిందికి దిగుతాయా? కొద్ది లోపలికి వెళ్తాయి. అదే ఇప్పుడు 5 మెట్ల మీద ఉన్నాం కదా, ఇంకో మెట్లు మళ్ళీ 30 మెట్లు ఉంటాయి లోపలికి. ఏదైతే ఇప్పటిదాకా మనం స్వరంగం అని చెప్పుకున్నామో అందులో మెట్లు ఇంకా 30 మెట్లు ఉంటాయి లోపలికి. ఆ 30 మెట్ల కొద్దిగా లోపలికి. మీరు ఎప్పుడన్నా నీళ్లు తగ్గినప్పుడు అవన్నీ గమనించిండ్రా స్వామి? పోయిన శివరాత్రికి చిన్న పరిస్థితులలో చూడాల్సి వచ్చింది, చూసినాం కూడా. అది చూసి భయపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కేవలం స్నానాలు ఆచరించి ఇప్పుడు బయటికి వెళ్తూ ఉండడం జరుగుతుంది. అంటే ఆ నీళ్లు తగ్గినప్పుడు ఎప్పుడన్నా గుర్తులు అవన్నీ కనబడ్డప్పుడు ఏమన్నా చెప్పుండి మేము ఇట్లా వచ్చి చూసిపోతాం. నాకు అసలు చూసడం అంటే మస్తు ఇష్టము. అమ్మవారికి వరం ఇచ్చినందుకు అంబర్ రామలింగేశ్వరుడు రాముడు ప్రతిష్ఠించిండు కాబట్టి రామలింగేశ్వరుడు. తర్వాత దక్షిణం వైపు ప్రవాహం వస్తుంది కాబట్టి దక్షిణ కాశీ, దక్షిణం వైపుకి వస్తున్న ప్రవాహం. రాముడు స్వయంగా బాణం వేస్తే ఈ గుండాలు వచ్చినాయి కాబట్టి ఇది పుట్టుగుండాల అని ఊరికి పేరట.
కాలక్రమంలో పోయింది, గుండాలు ఒకటి మిలిగిపోయింది. అంతే. మొత్తానికి ఇది ఇంత ప్రశాంతంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు స్వామి. ఎందుకంటే నాకు ఈ గుడి గురించి, ఈ గుళ్ళ మొక్కల గురించి తెలుసు, బాగా మొక్కుకుంటారు ఇక్కడ స్వామిని అని తెలుసు. కానీ ఇలా ఏమంటారు, ఇట్లా గింతగానము ముచ్చట్లు ఉంటాయి ఈ గుడికి సంబంధించినవి అని తెలియదు. అవును, ఇక్కడికి ఏంటంటే శ్రీశైలం వెళ్ళే దారికి దగ్గరలో ఉంటుంది కాబట్టి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. స్వామి మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. సంతోష్ కుమార్ శర్మ స్వామితోటి గుండాల కాడ గుడి ముచ్చట్లన్నీ తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుంటాం. మస్తు ఎండాకాలం జోరుగా నడుస్తున్నది. పోరలు పైలము జరి ఎండలకు తిరపకుండి పోరలను, అట్లనే మీరు కూడా పైలము అంబలి సలబొట్టు తాగుతుండండి. లేకుంటే మస్తు ఎండ ఎక్కైంది అనుకోండి జ్వరాలు వచ్చి పడిపోతారు. మంచిదా? మళ్ళా కలుద్దాం శనార్థులు. I'm